మన సైలాస్ కిచెన్లో స్వీట్ అంటే స్పెషల్ అండి. అయితేనేమో మాస్టర్స్ వచ్చి ద టఫెస్ట్, ద స్కిల్లెస్ట్ జాబ్ చూపిస్తారు, స్వీట్ చూపిస్తారు. నేను చేస్తేనేమో ద ఈజియెస్ట్, అసలు ఇంట్లో ఉండే ఆ 4 గంటలతోనే అన్నట్టు వంట చేస్తారన్నట్టు, ఆ ఇంట్లో ఉండే 4 ఇంగ్రీడియంట్స్తోనే స్వీట్ చేస్తా. రెండు అందుకని సైలాస్ కిచెన్లో స్వీట్ అంటే స్పెషల్. నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ అదిరిపోయే పల్లి నువ్వుల లడ్డు. నిజంగా ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసా? పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, బెల్లం, యాలక పొడి, నెయ్యి. అయిపోయింది స్వీట్. ఒక మిక్సీ పెద్ద జార్తో చేద్దామా మరి? దీనిలో మొత్తం సీక్రెట్ అంతానండి వేయించడంలోనే ఉంది. అన్నీ వేయించడం పక్కకు పెట్టడం, తర్వాత దీనిలో మిక్సింగ్ కూడా ఒక పెద్ద సీక్రెట్ అనమాట. చెప్పను, చూపిస్తాను. ఒక్క చుక్క నెయ్యండి, చూసారా? లిటరల్గా ఒక చుక్క. పెంక వేడెక్కనిద్దాం. ప్రతిదీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్, లైట్ గోల్డ్ షేడ్ వచ్చేటట్టు ఫ్రై చేయండి. ప్రతిదీ 3 ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి మనకి. ఫస్ట్ నువ్వులు వేయించేస్తున్నాను. నువ్వులు 40 గ్రామ్స్ ఉన్నాయండి అప్రాక్సిమేట్లీ. ఎట్లా కొలత అంటే, ఇప్పుడు ఈ గిన్నె కొలతకి 4వ వంతు నువ్వులు తీసుకోండి. వీలైతే 5వ వంతు నువ్వులు తీసుకోండి. 5వ వంతు. ఇది అప్రాక్సిమేట్లీ 350 గ్రామ్స్ ఉన్నాయండి. ఇవి 50 గ్రామ్స్ అంటే ఎంత? 1 2 3 4 5 6 7 7వ వంతు వచ్చింది. కొలతకి వెయిట్కి డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. దాని ప్రకారం అయితే కనుక అలాగా 350 50, దీని ప్రకారం అయితే కనుక 4:1. జనరల్గా మెషిన్ పెట్టుకొని ఎవరం జోకం కాబట్టి 4 వంతులు పల్లీలు తీసుకుంటే 1 వంతు ఇది తీసుకోండి నువ్వులు. మీకు లైట్ బ్రౌన్ షేడ్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్లో వేగినట్టు అనిపిస్తుందా, తెలుస్తుందా? మామూలుగా అయితే నువ్వులు ఇట్లా చిట్టపట్ట ఎగురుతాయి. ఇప్పుడు ఎందుకు ఎగరట్లేదు అంటారు చెప్పండి రీజను? ప్రాపర్ హీట్లో ఒక్క చుక్క నెయ్యి వేసుకొని వేస్తే ఆ ఎగరవు. మనం ఇంత పెద్ద చీర ఉంది, ఇది ఒక చిన్న పిన్నుతో ఆగింది ఇక్కడ. అలాగే ఇది కూడా, లేకపోతే ఇది జారా పెట్ట అలాగే ఇది కూడా అంత చిట్టుపట్ట ఎగురుతుంటే ఎక్కడి నుంచి పట్టుకుంటాం దాన్ని అసలు. చాలు, తీసేస్తున్నా అండి. మళ్ళీ జస్ట్ 2 చుక్కలు, ½ టీ స్పూన్ నెయ్యి తీసుకున్నా. దీంట్లో ఇదిగోండి ఆల్రెడీ ఎండు కొబ్బరి, ఫ్రెష్ ఎండు కొబ్బరి. దాన్ని ఇంకొంచెం లైట్ గోల్డ్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం. అందుకని కొంచెం 1 చుక్క నెయ్యి బదులు 2 చుక్కలు నెయ్యి తీసుకున్నా. ఈ కలర్ రావాలి, తీసేస్తున్నా. వచ్చిందా? అయిపోయిందా? నేను మళ్ళీ 1 చుక్క నెయ్యి అంటిస్తున్నా అండి. 1 చుక్క మళ్ళీ పల్లీలు వేసేస్తున్నా. 350 గ్రామ్స్ పల్లీలు. ఇదంతా నేను సిమ్లోనే చేస్తున్నానండి, అందుకే ఇంత టైం పడుతుంది. ఈ స్వీట్ టేస్ట్ మొత్తం కూడానండి ఈ ఫ్రైయింగ్లో ఉంది. మంచిగా ఇట్లా లో ఫ్లేమ్ మీద స్లోగా ఫ్రై చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. మంచిగా వేగింది, నేను కట్టేస్తున్నాను. చల్లారనిచ్చి పొట్టు తీసి వస్తా. ఈ లోపు ఏం చేస్తామంటే, ఇది కోర్స్ గ్రైండింగ్ అంటే ఒక్కలు ఉండేటట్టు ఇది గ్రైండ్ చేస్తాము. ఇదైతే మీ ముందే మిక్సీ ఇక్కడ పెట్టుకునే చేస్తాను నేను, అప్పుడే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ నేను ఇదిగోండి ఎండు కొబ్బరి ఒకసారి ఊరికనే ఇట్లా, నాకు పెద్ద పెద్ద ముక్కలే కావాలి అసలు, కట్ చేసుకుంటే బెస్ట్. కానీ అన్ని కట్ చేయడం అంటే కొంచెం టీమ్కి వర్క్ ఎక్కువ అవుతుంది. ఇదిగోండి ఇట్లా కోర్స్ గ్రైండింగ్ చేశాను. ఒక్కల్లాంటి మళ్ళీ ఏరుకుంటున్నాను, అందుకే నేను మిక్సీ పక్కకు పెడతానండి, మీకు చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుందని చెప్పింది. ఇదిగోండి ఇట్లా కచ్చిపచ్చిగా ఉన్నాయి ఉంచిన, దీన్ని ఇంకొకసారి వేస్తాను, అప్పుడు మనకి క్లారిటీగా ఈవెన్గా వస్తుంది. ఇప్పుడు ఈవెన్గా వచ్చేసిందండి. సో ఎండు కొబ్బరి అంతా ఒక దగ్గర వేసుకుంటున్నాను నేను. కచ్చపచ్చిగా గ్రైండ్ చేసిన ఎండు కొబ్బరి, పొడి కాదు, పౌడర్ కాదు. నువ్వులు అలాగే ఉంచేసాను, మంచి క్రిస్పీగా ఫ్రై అయినాయి. సార్ నోట్లో వేసుకొని చూస్తాను, నాకు కరకరానాడు, ఉత్తుతోనే అనుకున్నాయి. బెల్లం ఆల్రెడీ పొడే, ఇంకొంచెం పొడి చేస్తున్నాను నేను. వావ్, మంచిగా ఉందండి. ఇంకోండి ఇట్లా గుడ్. మన పల్లీలు పొట్టు తీసుకొని వచ్చినాయి, లైట్గా అక్కడ అరాకుర పొట్టున్న ఏం కాదు, వేసేస్తున్నాం. సగం పప్పులు అయిన తర్వాత ఇప్పుడు పెద్ద మిక్సీ గిన్నె తీసుకుందాం. కొంచెం బెల్లం వేస్తున్నాను, కొంచెం కొబ్బరి వేస్తున్నాను, అండ్ యాలక పొడి.
మళ్ళీ అంతే, కొంచెం పల్లి పొడి. మొత్తం వేస్తే కలుస్తుంది కదండి, అంటే ఈవెన్గా కలవదండి, నాకు తెలుసు కదా. కొంచెం బెల్లము, కొంచెం కొబ్బరి పొడి, పద్ధతిగా చేస్తే బాగా కలుస్తుంది. కొంచెం యాలక పొడి, మళ్ళీ అంతే. ఇంకా అయిపోయింది ఇది. కొబ్బరి పొడి అయిపోయింది, ఇది కూడా లేయర్స్గా వేస్తున్నాను అంతే, సింపుల్. ఇంత సీన్ ఏం లేకుండా చక్కగా రోట్లో వేసుకుని దంచేస్తే భలే ఉండలు వస్తాయండి. కొంచెం కొంచెం యాలక పొడి, మొత్తం మీద ఒక 3 యాలకలు పడతాయండి. ఒక స్పూన్ వేసుకొని గ్రైండ్ చేస్తే అయిపోద్ది. అంతా అయిపోయినాయి. నేను వీటిని కలపట్లేను, లడ్డూలు చేసేటప్పుడు వీటిని కలుపుతా. ఇప్పుడు కూడా పల్సే, నేను ప్రతిసారి పల్సే తిప్పాను ఇప్పటిదాకా, ఒక్కసారి కూడా మిక్సీ వేయలేదు. చక్కగా అంతా కలిసింది, తీసి బేసిన్లో వేసుకుందాం. నువ్వులు కావాలంటే నువ్వులు లడ్డు తీసుకొని అద్దుకోవటం ఇదంతా పని అనుకుంటే నువ్వులు కూడా ఇప్పుడే కలిపేసుకోవచ్చు. డైరెక్ట్ నువ్వులు, దీన్ని గ్రైండ్ చేసేది లేదు. హాట్ వాటర్ తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాం. కొంచెం వెరీ లిటిల్ అండి, 50 ml వాటర్ కూడా పట్టదు, అవసరాన్ని బట్టి. మధ్య మధ్యలో ఎక్కడన్నా ఒక పల్లి సగం సగము, ఒక కొబ్బరి ముక్క అట్లా వచ్చింది అనుకోండి, ఆ లడ్డు వచ్చిన వాళ్ళు అదృష్టం. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఐరన్, కాల్షియం, జింక్ అన్నీ ఉంటాయి. కావాల్సినంత ఫైబర్, కావాల్సినంత ప్రోటీన్ ఉంది. అన్నిటి విధాలా చాలా మంచిది పిల్లలకి ముఖ్యంగా. లడ్డు ఇట్లా వస్తుందా, ట్రై చేయండి, 100% వస్తుంది. అసలు మనం రోట్లో వేసి తొక్కితే తూర్కనే వస్తుంది. నాకు స్వీట్ షాప్లలాగా అక్కడ ఒక లడ్డు ఇట్లా చేయటం రాదు. చిన్న లడ్డూలు తీసుకుంటే వేస్ట్ చేయకుండా ఉంటారండి. మనకి ఇందులో కూడా అమరుతుంది మంచిగా ఇట్లాగా. సో ఇవన్నీ లడ్డూలు చేయటమే. చిన్న లడ్డు, ఒకటే సైజు లడ్డు చక్కగా వచ్చేస్తుంది. ఇది పెద్దగా అయింది, ఈ సైజు చాలు. లడ్డూలు లెక్క పెట్టుకుంటున్నా, తలొక సైజు వచ్చినాయి. ఇదిగోండి మన హెల్దీ లడ్డూలు ఇంట్లో అరగంటలో చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు ఇట్లా అంటే విడిపోతున్నాయి. మనం మధ్యలో వేసిన నువ్వులు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా కసుకుతా ఉంటున్నాయి. ఇంకేంటి ఆలస్యం, ఒకవేళ ఎండు కొబ్బరి కనుక చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే లడ్డు చుట్టేటప్పుడు 2 ఎండు కొబ్బరి ముక్కలు పెట్టుకొని లడ్డు చుట్టండి, ఇంకా బాగుంటుంది. ఉంటున్నా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఇవాళకి పల్లీ లడ్డూలతో సెదతీరండి.